ఒక అద్భుతమైన జెన్ స్టోరీస్, చాలా జెన్ స్టోరీస్ ఉన్నాయి. నేను చదివిన ఒక జెన్ స్టోరీ నీకు చెప్తాను, సరదాగా విను. ఓకే. సో జెన్ అనగానే అది మిగతా అన్నిటిలాంటి పదము కాదు, అది అసలు పదమే కాదు. అయినప్పటికీ ఏదో ఒక పదం పెట్టాలి కాబట్టి పెట్టిన పేరు అది. ఓకే. మామూలుగా ఇండియాలో ధ్యానము చైనాకు పోయి చైన్ అయింది, జపాన్కి పోయి జేన్ అయింది అని చెప్తారు. అయినా కూడా వాటితో సంబంధం లేదు జెన్కి. జెన్ అంటే ఒక సహజ జీవన విధానం, ఎఫర్ట్ లేకుండా హాయిగా జీవించే ఒకానొక పద్ధతి. దానికి మార్గం కనుక్కోవడానికి నువ్వు చేసే చిన్న సాధన, పోలిక లేని ఒక మానసిక స్థితి జెన్ను. నువ్వు ఏది ఉంటే దానితో, ఎక్కడ ఉంటే అక్కడ, ఎవరితో ఉంటే వారితో సంపూర్ణ సామరస్యంగా జీవించే ఒక పద్ధతి. జెన్ అంటే నో మైండ్ స్టేట్, అతిగా ఆలోచించిన ఒకానొక స్థితి. అవసరమైతే చాకు వాడుకుంటున్నట్టు, అవసరమైతే శరీరాన్ని మనసును వాడుకుంటావు, అవసరం లేకపోతే హాయి కూర్చుంటావు అంతే. జెన్లో సాధించేది లేదు, కోల్పోయేది లేదు. జెన్ను నీ యొక్క సహజ అస్తిత్వపు స్థితి. సో అందుకని ప్రపంచంలో జెన్ స్టోరీస్ క్రియేట్ చేసినంత ఒక ఫ్యాసినేషను వేరే స్టోరీస్ క్రియేట్ చేయలేదు. సో ఈరోజు ఒక చిన్న జెన్ కథ చెప్పుకుందాం. ఒక వ్యక్తి కొండ మీద ఉంటాడు, పైన ఒక ముగ్గురు కింద ఉంటారు. ఈ ముగ్గురు వ్యక్తులు ఆ కొండ మీద ఉన్న వ్యక్తిని చూసి అతను అక్కడ ఎందుకున్నాడు అని అజ్యూమ్ చేస్తారు. ఫస్ట్ వ్యక్తి అంటాడు, అతను నాకు తెలిసి అతను చూసే భంగిమను బట్టి, నిలబడే భంగిమను బట్టి, అతని ఆకారాన్ని బట్టి అతను ఆవులు కాచుకునేవాడు. అతను ఆవు ఏదో తప్పిపోయినట్టుంది, అందుకని కొండ మీద నుంచి చూస్తున్నాడు అన్ని దిక్కులా అని నేను అనుకుంటున్నా. నేను సైకాలజీ చదివినా, నాకు తెలుసు ఎవరెట్లా అని చెప్పాడు. రెండో వ్యక్తి అన్నాడు, నాకు అట్లా అనిపిస్తలేదు, అతను ఎతుకుతున్నట్టుగా అనిపిస్తలేడే, స్టాచ్యూ లాగా నిలబడ్డాడు. సో ఎవరో ఫ్రెండ్ మార్నింగ్ వాక్ కోసం వచ్చి, నువ్వు ఇక్కడే ఉంటూ నేను ఎప్పుడే వస్తాను, నువ్వు మళ్ళీ దారి తప్పిపోతావు, అతనిది ఊరు కాదేమో, అందుకని అతను అక్కడే ఉన్నాడు, ఒకవేళ పక్కకు జరిగితే మళ్ళీ ఫ్రెండ్ మిస్ అయిపోతాడేమో అని నా అబ్జర్వేషన్ ప్రకారం నాకు చాలాసార్లు జరిగింది. అందుకని నేను ఖచ్చితంగా చెప్పగలను, అతను ఎవరి కోసమో అక్కడ నిలబడి ఎదురు చూస్తున్నాడు తప్ప నువ్వన్నట్టు ఆవు కోసమో బర్రె కోసమో వెతకటం లేదు. మూడో వ్యక్తి అన్నాడు, ఈ మూడు తప్పు, మీరు చెప్పిన రెండు తప్పు. మరి ఏం చేస్తున్నాడు అంటే, హీఈస్ స్టాండింగ్, అక్కడ నిలబడి తన మనసుని ఒకానొక దాని మీద ఫోకస్ చేసి దివ్యశక్తుల్ని ఆవాహన చేస్తున్నాడు. ఎందుకంటే నాకు తెలుసు, చాలా పుస్తకాలు చదివాను, నా గ్రంథాలు చదివాను, నేను పండితుడిని, నాకు అవగాహన ఉంది. ఒక గంభీరంగా ధ్యానం చేసేవాళ్ళు అట్లా ఉంటారు. అది దాన్ని చెప్పుకుంటుండగా మెల్లగా ఆ వ్యక్తి కనబడలేదు. అరే ఎటుపోయాడు అన్న తర్వాత మెల్లగా నడుచుకుంటూ కొండ మించి వస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు నిర్ణయించుకున్నారు, మన ముగ్గురిట్లో ఎవరు కరెక్టో అతను అడిగి తెలుసుకోవాల్సిందే, లేకపోతే మన ముగ్గురి మధ్యన గొడవ అవుతుంది, నాది కరెక్ట్ అంటే నాది కరెక్ట్ అని. ఆ తర్వాత తను వచ్చి వీళ్ళని దాటుకొని పోతుండగా, బాస్ ఒక్క నిమిషం ఆగండి అన్న తర్వాత ఫస్ట్ వ్యక్తి చెప్పాడు, మీరు కొండ మీద నిలబడ్డప్పుడు మేము అనుకున్నాం మీరు ఏ కారణం చేత కొండ మీద నిలబడ్డారు, నాదే కరెక్ట్ అని నేను అనుకుంటున్నా, అందుకని నేను కారణం చెప్తాను, అది మీరు అవునా కాదా చెప్పాలి, అడగండి చెప్పండి అంటాడు. అప్పుడు మొదటి వ్యక్తి ఏమంటాడంటే, మీరు ఆవులు కాచుకునేవారు, మీ దగ్గర ఒక ఆవు బర్రె ఉంది, అది పోయింది, అందుకని నేల మీద ఉండి ఎతికితే కనబడదు కాబట్టి పైనుంచి చూస్తే కనిపిస్తుంది ఎక్కడ ఉంది, ఏ చెట్టు దగ్గర ఉంది, ఏ రాయి అనుకుంది, అందుకని మీరు పైనుంచి మీ ఆవును వెతుకుతున్నారు, లేదా మీ పోగొట్టుకున్న దాన్ని వెతుకుతున్నారు. ఐ మే రైట్ ఆర్ రాంగ్ అంటే యు ఆర్ రాంగ్ అని చెప్తాడు. నేను ఏ ఆవు కోసం వెతకడం లేదు. రెండో వ్యక్తి చూసావా చప్పట్లు కొట్టి, ఇది తప్పని చెప్పలే, నాకు తెలుసు. మరి రెండో వ్యక్తి అంటాడు, మీరు అక్కడ నిలబడడానికి కారణం ఏంటంటే ఎవరో ఒక ఫ్రెండ్ మిమ్మల్ని అక్కడ వదిలేసిపోయాడు, ఇక్కడే ఉండన్నాడు, సో అందుకని మీరు అక్కడే ఉన్నారు, మీ ఫ్రెండ్ వచ్చే వరకు ఎదురు చూశారు, మీ ఫ్రెండ్ రాని కారణంగా మీరు కొండ దిగి వెళ్ళిపోతున్నారు, ఇది కరెక్టేనా అంటే అది కూడా కాదండి అంటాడు. అనగానే మూడో వ్యక్తి, మీ ఇద్దరు చెప్పింది తప్పైంది కాబట్టి నేను చెప్పింది 100% కరెక్ట్ అవుతుంది, అదేంది. సో మీరు నిలబడి ఏవో దివ్యశక్తులను ఆవాహన చేస్తున్నట్టుగా, జీవితంలో ఏదో సాధించాలని తాపత్రయపడుతూ మీరు మనసు నిలబెడుతున్నట్టుగా నేను అనుకుంటున్నాను, నేను అట్లాగే చేస్తాను, అవునా కాదంటే అవేవి కాదు అన్న తర్వాత ముగ్గురు అన్నారు, మరి అసలు ఏం చేశారంటే ఊరికే నిలబడ్డా అని చెప్తాడు. సో దట్ ఈస్ జెన్, ఊరికే ఉండడం. ఇప్పుడు అప్పుడప్పుడు ఊరికే మనం కూడా ఇంట్లో ఊరికే కూర్చొని ఊరికే పడుకొని అట్లా చూస్తూ ఉంటాం, అట్లా ఎవరికైనా మనసులో ఏ ఆలోచన లేకుండా ఊరికే ఉండడం ఉందా? కొన్ని సందర్భాల్లో ఉంటే అదే నిజమైన ధ్యాన స్థితి అని జెన్ చెప్తుంది. అంటే మనస్సు నీవు చేసే కార్యక్రమాలకు అడ్డు రావడం లేదు, అవసరమైతే మనసు సహకరిస్తుంది తప్ప మనసు అడ్డుగా నిలబడడం లేదు.
ఇప్పుడు మనసు అడ్డుగా నిలబడ్డం అంటే తెలుసా? అదే ఆలోచనలు వస్తూ ఉండడం. అడ్డుగా నిలబడడం. ఎలా చెప్పు మరి? ఎగ్జాంపుల్, ఏదైనా పూజ చేస్తున్నావు, ఒక వ్యక్తి చేసి పువ్వు వేసి ఇట్లా వేశాడు. ఓకే. అప్పుడు ఒక వ్యక్తి అన్నాడు, అసలు ఇలా వేయకూడదు, ఫస్ట్ ఆకు వేసిన తర్వాతనే పువ్వు వేయాలన్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఆకు వేసిన తర్వాత పువ్వు వేశాడు. ఆ తర్వాత నెక్స్ట్ టైం పూజ చేస్తున్నప్పుడు ఇతనికి ఆకు లేదు, అక్కడ పువ్వు మాత్రమే ఉంది. సో ఇప్పుడు ఆకు గురించి ఆగిపోయాడు అనమాట. అట్లా తన మనస్సు, తన ఆలోచన తనకు అడ్డొస్తుంది. సో నువ్వు శ్రద్ధతో పువ్వు వేసిన ఏమి కాదు, ఆకేసిన ఏమి కాదు, నువ్వు ఏం చేసినా ఏమి కాదు అని తెలుసుకున్నప్పుడు నువ్వు మైండ్ ద్వారా ఫ్రీ అయిపోతావు. ఈ కథలో ఉన్న ఒకనొక గమ్మత్తైన డైమెన్షన్ ఏంటంటే, ఒక దాన్ని చూసినప్పుడు ఏ ముగ్గురు అయితే ఉన్నారో ఆ ముగ్గురు వాళ్ళకు వచ్చిన ఆలోచనలే బెస్ట్ అనుకుంటున్నారు, కానీ దానికి బియాండ్గా ఆలోచించలేకపోతున్నారు. ఎవరిది వాడు కరెక్ట్ అనుకుంటున్నాడు తప్ప వేరే వాళ్ళ తప్పు అంటున్నాడు తప్ప అసలు మనకు సంబంధం లేని టాపిక్ అది అని తెలుసుకోవడం జెన్. ఇప్పుడు అతను అక్కడ నిలబడ్డాడు, అతని జీవితం అతనిది. ఇక్కడ నువ్వు నిలబడ్డావు, నీ జీవితం నీది. అక్కడ కొండ ఉంది, కొండ ఉంది. అక్కడ పక్షి ఎగురుతుంది, పక్షి ఎగురుతుంది. కానీ వీటన్నిటి మధ్యన లింక్ కోసం వెతకకూడదు. లింక్ మైండ్ ఎత్తుకులాడుతుంది, లింక్ తీసేయగానే మైండ్ పడిపోతుంది. సో జెన్ స్టోరీస్ ఆర్ వెరీ ఫ్యాసినేటింగ్. చాలా అద్భుతం. ఫ్యాసినేటింగ్ అంటే చాలా ఆసక్తి రేకెత్తించేటువంటి కథలు అనమాట. సో నేను అంటే మనకు హఠాత్తుగా గుర్తురావు, కానీ సో మెనీ జెన్ స్టోరీస్ ఒక టైంలో నేను చదివాను. ఈవెన్ తెలుగులో కూడా ట్రాన్స్లేట్ అయ్యాను. నేను కూడా నాకు నచ్చిన 100 జెన్ స్టోరీస్ ఒక బుక్ రాస్తాను ఖచ్చితంగా. అందులో చిన్న కథ చెప్పండి. రెండోది, ఒక గురువు కూర్చుంటాడు, శిష్యుడికి డ్యూటీ, రోజు బ్రేక్ఫాస్ట్ గురువుకి అందజేయాలి, అంతే. ఆ తర్వాత గురువుకి శిష్యుకి ఏ సంబంధం ఉండదు. సో ఆ 15 నిమిషాలు ఏదైనా మాట్లాడదాం అనుకుంటే గురువు ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాడు, వెళ్ళిపోతాడు అంతే. శిష్యుడు సార్ ఒక మాట అంటే, తినండి బ్రేక్ఫాస్ట్ మాట్లాడతా అంటాడు. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేతులు అడుకుని మాట్లాడుతుంది, తొందరగా ఉంది. తర్వాత చేతులు అడుకున్న తర్వాత ప్లేట్ ఆడ పెట్టొద్దా, అది పని ఉంది. ఇట్లా 5-6 ఏళ్ళు అయింది. శిష్యునికి ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఏదేమైనా ఈరోజు బ్రేక్ఫాస్ట్లో నేను ప్రశ్న అడగవలసిందే, నా యొక్క ప్రశ్నలు నివృత్తి చేసుకోవాల్సిందే. తర్వాత బ్రేక్ఫాస్ట్ తెచ్చిపెట్టాడు. గురువు తీసుకోపోతుండగా, ఒక్క నిమిషం ఆగండి సార్, మీరు అసలు ఏమనుకుంటున్నారు, ఏమైంది, ఏమైనా తప్పు చేసిన? తప్పు గిప్పు కాదు, నేను ప్రశ్న అడగాలనుకుంటే మీరు అసలు అడగనిస్తలేరు, అడుగుదులేరు, రేపు అడుగుదులే జీడిపప్పు ఉప్మా. అట్లా కాదు సార్, ఇప్పుడు నేను జీడిపప్పు ఉప్మా అయ్యాను మీకు, నా ప్రశ్నకు మీరు జవాబు చెప్పాలి. ఏంది అడుగు ప్రశ్న అంటాడు. అంటే ఒకటి కాదు, చాలా ఉన్నాయి. అసలు ఈ విశ్వాన్ని ఎవరు సృష్టించారు? నాలో ప్రశ్న పుట్టడానికి ఆధారం ఏమిటి? పరమాత్మ ఉన్నాడా? ఇదని 100 ప్రశ్నలు వేసిన తర్వాత ఇన్ని ప్రశ్నలు అడిగితే ఈ 15 నిమిషాలు ఎట్లా చెప్తాం? ఒక్క ప్రశ్న అడగరాదు, అత్యంత ముఖ్యమైనది. అంటే సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఏందని అడుగుతాడు. అట్లా అడిగిన మరుక్షణమే దౌడకెట్టి కొట్టి ఉప్మా పెట్టి గుంజుకుంటాడు. ఉప్మా సల్లగా కాకుండా తినడమే సెల్ఫ్ రియలైజేషన్. సో ఉప్మా వేడున్నప్పుడు వెంటనే తిని, ఉప్మా తినగానే ప్లేట్ గడగానే తీసుకుపోయి దాన్ని కిచెన్లో పెట్టు. కిచెన్లో పెట్టగానే నెక్స్ట్ ఏ పని ఉందో ఆ పనిలో పడు, కానీ గొప్ప గొప్ప విషయాల గురించి ఆలోచించకు. ఎవరు విశ్వాన్ని తయారు చేశారు అంటే దానికి జవాబు లేదు, లేదా నీకు దొరికిన జవాబు నీకు నచ్చిన జవాబు కానీ నిజమైన జవాబు కాదు. అందుకని నీకు దొరికిన జవాబుతో సంతృప్తి చెందితే ఎవరితో చర్చించకు. ఇప్పుడు నువ్వు మగవాడు అని తెలిసిపోయింది, ఎవరితో చర్చించవు. ఎవడన్నా చర్చిస్తాడా? నేను మగవాడినే కానీ నాకు డౌట్ వస్తుంది అన్నా అనుకో, ఎంత ఆక్వర్డ్గా ఉంటుంది. నీకు విషయం 100% తెలిస్తే చర్చ లేదు, తెలుసుకోవాలనే ఉద్దేశం నీకు లేదు, నీ పని నీకుందంటే చర్చ లేదు. ఏ విధంగా చూసినా 2 స్థితులు కరెక్ట్. ఏదో ఒకటి తెలుసుకోరన్నా నీ మనసును శాంతింపజేయి, లేదా ఏది తెలుసుకోను నా పని ఏదో నేను చూసుకొని నీ భూమి నుంచి నిష్క్రమిస్తా అనుకున్నా నీ మనసు శాంతిస్తుంది. అంతేగాని నీకు నచ్చే జవాబుల కోసం వెతికినంత వరకు ఒక నచ్చే జవాబు తర్వాత ఇంకో నచ్చే జవాబు ఆ మైండ్ని రిప్లేస్ చేస్తూనే ఉంటుంది, ఆలోచింపజేస్తూనే ఉంటుంది, పరిచయం చేస్తూనే ఉంటుంది. సో బివేర్ ఆఫ్ యువర్ మైండ్. అందుకని జీడిపప్పు ఉప్మా చల్లగా అయిపోతుంది, వేడి ఉన్నప్పుడే తినడమే నాకు కలిగిన జ్ఞానోదయం. జీడిపప్పు ఉప్మా ముందర పెట్టుకొని జీవితం గురించి ఆలోచించి చల్లగా అయిపోయిన తర్వాత తిని బాధపడి నిన్ను బ్లేమ్ చేసి, ఇట్లా మనం ఏ పని ఎప్పుడు చేయాలనో దాన్ని చేయకుండా వేరే దాన్ని చేస్తూ జీవితానికి మనకు మధ్యన ఒక అంతులేని గ్యాప్ ఏర్పడ్డది. ఆ గ్యాప్ని ఇమ్మీడియట్గా పూర్తి చేయి. నీకు అడగాలనిపించింది అడిగేసినావు, నాకు చెప్పాలనిపించింది చెప్పేసిన. ఇప్పుడు ఆ జవాబు నచ్చినా నప్పకపోయినా నేను జవాబు చెప్పేశాను, తద్వారా ఇంకెప్పుడు నన్ను ప్రశ్న అడగకూడదు. అయినప్పటికీ నీ మనసు సంతోషపడలేదా?
గో అండ్ ఆస్క్ సంబడి ఎల్స్. నా జవాబు అయిపోయింది. నా జవాబు అయిపోయి ఏంటంటే, ఏ పని చేస్తున్నావో దానిలో మనసు లగ్నము చేయడమే జీవిత పరమార్థం. ఇది నా జవాబు, ఇది నేను ఆచరిస్తున్నా, నీ సంగతి నువ్వు చూసుకో, టాటా బాయ్ బాయ్ నిలిపడింది. సో జెన్ అనేది ఎలా ఉంటుందంటే చెంప మీద కొట్టినట్టు ఉంటుంది. జెన్ అనేది ఊహించి చెప్పడము కాదు. ఎప్పుడు చెబితే అర్థమవుతుందో అప్పుడు ప్రాక్టికల్గా చెప్తారు. జెన్ కథలన్నీ మనసు నుంచి పుట్టినవి కాదు, మనసు శరీరాల కలయిక నుంచి పుట్టినవి. ఇప్పుడు బాహుబలి కథ ఓన్లీ మనసు నుంచి పుట్టింది అది. కానీ జెన్ అట్లా కాదు, బాడీ అండ్ మైండ్ రెండు కలిపి ఒక కథ క్రియేట్ చేస్తుంది. ఇట్స్ కాల్డ్ స్పిరిచువల్ అనెక్డాట్. వెరీ స్ట్రేంజ్ ఫెనామినా జెన్ అన్నది. అందుకని అన్ని కథలు కథలు కావు, అన్ని కథలు జస్ట్ కపోల కల్పితాలు అంతే. జెన్ అనేది ప్రాక్టికల్గా నీ జీవితంలో ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ ప్రాక్టికల్ సందర్భంలో నుంచి ఒక కథ బయటకు చెప్పి ఎదుటి వ్యక్తిని వాడి సమస్య నుంచి శాశ్వతంగా రిలీజ్ చేయడం. జెన్ అనేది ట్రూ లిబరేషన్ వైపు తీసుకెళ్తుంది. దో ఇట్ అపియర్స్ టు బి ఎక్స్ట్రీమ్లీ అబ్స్ట్రాక్ట్. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎవడో మహాజ్ఞానం వచ్చాడు అనుకో, అంటే ఇప్పుడు వేడి ఉన్న జీడిపప్పు తింటే జ్ఞానోదయం అయినట్ట ఇరుక్కుపోయాడు వాడు. ఇంకా వాడు ఇప్పుడు అన్వేషించాలి, ఇంకా వాడు అన్వేషించాలంతే. అతను ఇంతమంది చెప్పిన అతనేమో ఆ సందర్భానికి నువ్వు ఏం చేయాలో చేసుకుంటే వెళ్ళాలి అంతే. ఇప్పుడు నేను ఉప్మా తినాలి, ఉప్మా తింటున్నాను. నెక్స్ట్ ప్లేట్ కడగాలి, ప్లేట్ కడుగుతున్నాను. ఆ తర్వాత పడుకోవాలి, పడుకుంటున్నాను. ఆ తర్వాత లేవాలి, లేస్తున్నాను. ఆ తర్వాత బుక్ రాయాలి, రాస్తున్నాను. ఎప్పుడు ఏ పని చేస్తున్నానో ఆ పనిలో ఉన్నాను తప్ప నిజంగా నాకు వేరే వాటి మీద ధ్యాస లేదు, ఆసక్తి లేదు. నా పని తప్ప నాకు మరొక పని లేదు. రెండోది, నేను పని చేస్తూ రెండు రకాలుగా చేయొచ్చు. సామరస్యం చెడగొడుతూ సామరస్యాన్ని మెయింటైన్ చేస్తూ. ఇప్పుడు నేను ప్లేట్ అడిగాను, అట్లా ఎత్తేసి కిందేసి నీళ్ళు అందరి మీద పెట్టేట్టు కడగొద్దు, అది తప్పు. యు ఆర్ డిస్టర్బింగ్ అదర్స్. అందరూ పక్కకు జరిగినాక నిశ్శబ్దంగా కడుగు. కిచెన్లో పెడుతున్నావు, ఎవడో నిద్రపోతున్నాడు, దబా 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 పెట్టి వాడిని లేపకు. సో నిరంతర సామరస్యం అన్నది ఒకసారి చిక్కితే జెన్ అర్థమవుతుంది, జీవితం అర్థమవుతుంది, జీవితంలో ఉన్న రసము చిక్కుతుంది. అట్లా. సో మళ్ళీ మంచి కథలతో తర్వాత కలుసుకుందాం. వర్తమానాన్ని నిరంతరము నీవు ప్రాక్టికల్గా అనుభూతి చెందుతూ జీవించడము, ఎక్కువ ఆలోచించకుండా ఉండడము జెన్. జెన్ అనేది అసలు ఎక్కువ సమస్యలు ఓవర్ థింకింగ్ వేరు. ఇప్పుడు కథ గురించి రాసేవాడు ఓవర్ థింకింగ్ చేస్తాడు, కానీ వాడు వేరే వాళ్ళ గురించి ఓవర్ థింకింగ్ చేయట్లే. తన గురించి తాను ఎంత ఓవర్ థింక్ చేస్తాడో చేయని చూద్దాం. సో వేరే వాళ్ళ గురించి నువ్వు థింక్ చేయడం తప్పు, ఓవర్ థింక్ చేయడం అసలే తప్పు. దానివల్ల ఏ ఉపయోగం లేదు. అట్లాంటి వ్యక్తి నా గర్క, నా ఘాటక. వాడు ఆనందంగా ఉండడు, పక్క వాడు తిన్నారా లేదా అది వేరు. ఓవర్ థింకింగ్ అంటే ఓవర్ థింకింగే. ఎందుకు అట్లా తింటున్నాడు, అతను ఎందుకు అట్లా కూర్చొని తింటున్నాడు, అతను తింటున్నప్పుడు నాకు ఎందుకు అడుగుతలేడు, నేను ఎన్నోసార్లు అడిగా నన్ను ఎందుకు అడగడు, ఆ తర్వాత ఇంకెప్పుడు నేనే చేసి అంటే ఒక వ్యక్తి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అనుకో, ఆ వ్యక్తిని నువ్వు బబుల్ గమ్ గా మార్చి నవ్వులుతా ఉన్నావు. జస్ట్ ఆలోచించి ఫుడ్ అయింది చెప్పడం లేదా ఒక్క సెకండ్ థింకింగ్ కాదు కదా అది, ఆచరణ. థింకింగ్ అంటే బాడీని పక్కకు పెట్టి మైండ్ ఒక్కటే ప్రమాణమైంది. ఇప్పుడు థింకింగ్ లో నువ్వు ఆ కన్సర్న్ లో బాడీ కూడా ఉంది. వెళ్ళి అడిగావు, తిన్నావా, ఆకలేదా, సరేలేదు, నీకు ఆకలి అయిపోయింది. ఇప్పుడు ఓవర్ థింక్ అంటే నువ్వు వెళ్ళి అడిగినా కూడా తినలేదు అంటే ఇప్పుడు నేను అడిగితే తినడా వాడు, అట్లనే ఇది ఇదంతా బాడకం మెంటాలిటీ. అంతే, చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నాడు. నేను లాస్ట్ టైం చూసిన వేలు అడిగితే తిందని అడిగితే తినలేదు, ఇట్లా నడవద్దు ఫేస్ పెట్టి. సరే మరి, ఓకే.